నమస్తే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. వివాహానికి సంబంధించి మీ ఇంట్లో ఉన్న అమ్మాయికి కావచ్చు అబ్బాయికి కావచ్చు మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వేదిక కానుంది. అసలు ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రొప్రైటర్ డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు. వారిని అడిగి అసలు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, అసలు వివాహం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి అంశాలను కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. ముందుగా మన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఏదైనా ఒక ప్రార్థనా శ్లోకంతో ప్రారంభిద్దాం. తప్పనిసరిగా. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే. ఇప్పుడు ముహూర్తాలు కూడా స్టార్ట్ అయ్యే పరిస్థితి, ఇంకా శూన్యమాసం వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇంకొక 20 రోజులు ఉన్నట్టుంది మహా అయితే కనుక. అయిపోగానే ముహూర్తాలు స్టార్ట్ అయిపోతుంది. సో ఇప్పటి నుంచి కూడా ప్రయత్నాలు మొదలు పెట్టుకోవచ్చు అంటారు. ఎందుకంటే డేట్లు ముందుకు వస్తున్నాయి. చాలామంది పండగలిన తర్వాత వివాహాలు చాలామంది పోస్ట్ పోన్ చేసుకుంటారు. కాబట్టి ఈ లోపుగా సంబంధాలన్నీ సెట్ చేసుకోవచ్చు అంటారా? తప్పనిసరిగా మాఘమాసంలో ఏ పని చేసుకున్నా కూడా శుభప్రదం. అయితే ముహూర్తాలు అన్నీ కూడా పేపర్ మీద పెట్టకూడదు, కానీ చేసుకోవచ్చు. అంటే ఓకే చేసుకోవచ్చు. ఇప్పుడు కళ్యాణ మండపం మాట్లాడుకోవాలి, మరి చూసుకోవాలి కదా, అలా అనమాట. మిగతా వివాహానికి సంబంధించి అన్ని రెడీ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఏమైనా పెళ్లి చూపులన్నా చేయొచ్చు అంటారా? పెళ్లి చూపులు ఆఫీస్లో జరుగుతూనే ఉన్నాయమ్మా. అవి జరుగుతున్నాయి, అంతా మామూలుగానే ఉందంతా కూడా. ఓకే అండి. సీజన్ స్టార్ట్ అయిపోయిందని అర్థం. అవునవును. ఇప్పుడు అందరూ పండుగలిన తర్వాత వివాహాలు అంటున్నారు కాబట్టి అందరికీ సీజన్ స్టార్ట్ అవుతుంది. కొంతమంది ఏమైనా సంబంధాలు చూసుకోవాలని సరే ఇప్పటి నుంచి మొదలు పెడితే ఈ ఫిబ్రవరి ఎండింగ్ వరకు మార్చికి ఇంకా స్టార్ట్ అవుతూనే ఉంటాయి. ఇంకా ఫుల్గా అప్పటికి ఇబ్బంది ఉండదు. ఓకే అండి. ఎవరికైనా సరే వివాహానికి సంబంధించి మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 9154690099. ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఎవరికైతే మంచి సంబంధాలు కావాలనుకుంటున్నారో, త్వరగా వివాహం జరగాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా ఈ వాట్సాప్ నెంబర్ పంపిస్తే సరిపోతుంది. వీర్ ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుంటారు. మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలే మీకు చూపిస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాల్సిన చూపిస్తూ ఉంటారు. ఒక హిందువులు అయితే సరిపోతుంది. ఏ వర్ణానికి సంబంధించిన వారైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. అబ్బాయిలు అయితే కనుక మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ చదువు ఉండాలి. డిగ్రీ చదివి జాబ్ చేస్తున్నా పర్వాలేదు, డిగ్రీ చదివి బిజినెస్ చేస్తున్నా పర్లేదు. బట్ అమ్మాయిలు మాత్రం ఈ విషయంలో కండిషన్ కింద పెడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డిగ్రీ చదువుకుంటే ఓకే. అమ్మాయిల విషయంలో ఎలాంటి కండిషన్స్ లేవు కాబట్టి అమ్మాయిల తల్లిదండ్రులు ఇచ్చేంతగా మీ ప్రొఫైల్స్ని అయితే వాట్సాప్ నెంబర్కి పంపించవచ్చు. ఓకేనా? మీరు ఈరోజు ఎలాంటి ప్రొఫైల్స్ తీసుకొచ్చారు? వివాహం కోసం త్వరపడే వాళ్ళందరినీ తీసుకొచ్చేసారు యథావిధి. ఓకేనమ్మా, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగా. ఆర్యవైశ్య క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, 20 లక్షల ప్యాకేజీలో ఉండి 50 కోట్ల ప్రాపర్టీ ఉన్నటువంటి అమ్మాయికి వరుడు కావాలి. అదేవిధంగా బ్రాహ్మణ్ క్యాస్ట్లో అమ్మాయి 25 సంవత్సరాలు, 5'2" హైటు, బీటెక్, 15 లక్షల ప్యాకేజీలో ఉంది. ఈ అమ్మాయికి కూడా 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 24 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, 12 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'2" హైటు, బీటెక్, 6 లక్షల ప్యాకేజీలో ఉంది. ఈ పిల్లకి 50 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నటువంటి ఈఎంఐకి 11 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంహెచ్ఎస్సి 190Kలో ఉంది. H1B కూడా ఉంది. తగినటువంటి వరుడు కావాలి. I-140 ఉంది. ఈ పిల్లకు కూడా ముదిరాజ్ క్యాస్ట్లో 50 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ఓకేనండి. వివాహానికి సంబంధించి మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 9154690099. ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఎవరికైతే సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా ఈ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే సరిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా ఫోన్లో మాట్లాడాల్సిన అవసరం లేదు. వాట్సాప్లో ఆల్రెడీ మీరు డీటెయిల్స్ పంపించగానే వీరి ఆఫీస్ నుంచి మీకు కాల్ చేయడం జరుగుతుంది. మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుంటారు. మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. మనకి ఇప్పుడు సంబంధాలు చూసుకుంటూ ఉన్నారు చాలామంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పండగలిన తర్వాత వివాహం చేయాలనుకుంటారు కాబట్టి అలాంటి వారందరూ కూడా రెడీగా ఉన్నాయని అనుకోవాలి. ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలంటే కనుక ఖచ్చితంగా వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపించండి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలనుకుంటే కనుక 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ మీద అయితే కనిపిస్తున్నాయి. కొన్ని నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ నెంబర్లో దేనికి కాల్ చేసినా సరే రెస్పాండ్ అవుతారు. ఆ నెంబర్కి కాల్ చేసి ఒకసారి మీరు వ్యక్తిగతంగా కూడా కలిసి ఆఫీస్కి వెళ్తే కనుక ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా, మీరు వేరైనా వివరాలు
తెలుసుకోవాలి, ఇవ్వాలనుకున్నా సరే డైరెక్ట్గా కూడా ఇవ్వచ్చు, వ్యక్తిగతంగా కలవచ్చు, మాట్లాడవచ్చు. లేదు వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తామన్నా అలా పంపించినా సరే మీకు తగిన సంబంధాలు ఖచ్చితంగా చూపించి మీకు పంపిస్తారు. మీకు ఇష్టమైతేనే వీరి ఆధ్వర్యంలో వివాహానికి సంబంధించి కూడా మాట్లాడడం జరుగుతుంది. వివాహానికి సంబంధించిన పెళ్లి చూపులు కూడా వీరి కార్యాలయంలోనే ఏర్పాటు చేస్తున్నారు. అంటే ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా వివాహం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారనే దాన్ని అర్థమవుతుంది. కానీ మనం కూడా జాగ్రత్తగా వివాహం విషయంలో మనం కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి, తగిన ఎంక్వైరీ కూడా చేసుకోవడం మన బాధ్యత. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'4" హైట్ బీటెక్ 15 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'5" హైట్ బీటెక్ హైదరాబాద్లోనే 12 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'3" హైట్ ఎంటెక్ బెంగళూరులో పనిచేస్తోంది, పిల్ల 15 లక్షల ప్యాకేజీలో ఉంది, గౌడ్స్ క్యాస్ట్లో వరుడు కావాలి. యాదవ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'4" హైట్ బీటెక్ హైదరాబాద్లోనే ₹1,00,000 జీతంలో ఉంది, యాదవ క్యాస్ట్ ఎర్రకొల్లలు, తగినటువంటి వరుడు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'3" హైటు చార్టర్ అకౌంటెంట్ 12 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. మాలా క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'4" హైటు MBA చేసి 70 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాదిగ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'3" హైట్ బీటెక్ హైదరాబాద్లో ₹1,00,000 జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. కులాంతర వివాహం 28 సంవత్సరాల అమ్మాయి, ఎన్ని ఓసీ ఎన్ని బీసీ చూస్తారు, 5'5" హైటు బీటెక్ MBA బెంగళూరులో పనిచేస్తోంది, 15 లక్షల జీతంలో ఉంది, వెల్ సెటిల్డ్ వరుడు కావాలి. ఓకే అండి, వివాహానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశం. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఎంక్వైరీ చేసుకోవాలి, మంచి సంబంధాలు దొరకాలని ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తూ ఉంటారు. సో అలాంటి వారికి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ఒక వేదికని అనుకోవాలి. ప్రతి ఒక్కరికి కూడా ఎవరికైతే వివాహం ఆలస్యం అవుతుందో వారు కూడా జాతక పరిశీలన చేసుకోవాలనుకున్నా సరే ఇదే వాట్సాప్ నెంబర్కి 9154690099 ఈ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే కనుక తప్పనిసరిగా జాతక పరిశీలన కూడా చేస్తూ ఉంటారు. వివాహం ఆలస్యం అవడానికి కారణాలు ఏమున్నా సరే మీకు తెలియజేయడం జరుగుతుంది. మీకు ఇష్టమైతే వీరి ఆధ్వర్యంలో కూడా హోమాలు కూడా జరిపిస్తూ ఉంటారు. చాలా మందికి అలా చేయించిన తర్వాత వివాహాలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ విషయాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. ఎవరికైనా సరే వివాహం ఆలస్యం అవుతున్నా, లేకపోతే వివాహంలో ఏమైనా దోషాలు కనిపిస్తున్నాయి, వివాహ ప్రయత్నాలు చేస్తున్నా సరే ఆలస్యం అవుతుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా కూడా ఒకసారి కాంటాక్ట్ అవ్వడానికే ప్రయత్నం చేయండి. ఓకేనమ్మా, వివాహం విషయంలో తగు జాగ్రత్తలు ప్రతి ఒక్కరు తీసుకున్నా సరే ఎక్కడో చోట ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. అవి కూడా జరగకూడదు. చాలా వివాహ ప్రయత్నాలు చేసేటప్పుడు ఆటంకాలు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఒక్కొక్కసారి బాగానే జరిగినాయి అని అనుకున్నా సరే పెళ్లిపేటల వరకు కూడా వెళ్ళినా సరే అక్కడ కూడా ఆగిపోయిన పరిస్థితులు. అలాంటి పరిస్థితులు మనకి మంచి చేయడానికే జరిగినాయి అనుకోవాలంటారా, లేదంటే ఏం జరుగుతుంది అనుకోవాలి ప్రతి ఒక్కరు? ఎందుకంటే పీటల దాకా వెళ్ళి పెళ్ళి ఆగిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం కాబట్టి ఏం జరిగినా మన మంచిగా, మనకి ఇంకా మంచి సంబంధం రాసి పెట్టుంది అని అనుకోవాలి. ఎందుకంటే కనుక కొన్ని విషయాల్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వాళ్ళ అసలు స్వరూపం ముహూర్తాలు పెట్టాక బయటపడిపోతుంది. అప్పుడు ఏం చేస్తాం, ఇంకా క్యాన్సిల్ చేసుకోకుండా. అలా ఒక చిన్న సంఘటన చెప్తాను. ఒక అబ్బాయి పెళ్ళి కుదిరిపోయింది, అంతా ఓకే అనుకున్నారు. సరే మనకి చెప్పారు ఇలాగా చేసుకుంటున్నామండి అన్నారు, జాతకాలన్నీ కలిసాయన్నారు, ఓకే అనుకున్నాం. కానీ అక్కడ ఏం జరిగిందంటే అబ్బాయి బట్టలు కడుతున్నాడట, మగ పిల్లాడు బట్టల షాప్లో పెళ్లి బట్టలు. ఆ అబ్బాయి నిన్ను ముట్టుకున్నాడు అనేసి గొడవ పెట్టాడు, పెళ్ళి క్యాన్సిల్ అయిపోయింది. అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. నిజంగా ఒక్కొక్కసారి ఏదైనా ఆగిపోయినాయి అంటే వాళ్ళ దృష్టి కొలది ఆగిపోయి జీవితాంతం బాధపడకుండా ఒక్కోసారితోనే అయిపోయింది. అమ్మాయి అదే చెప్పింది, అమ్మ ఆగిపోవడం వల్ల అంటే వాళ్ళు మళ్ళీ తిరిగి రీమ్యాచ్కి మన దగ్గరికి వచ్చారు. అంటే ఆ మ్యారేజ్ ఇలా ఆగిపోయిందమ్మా అంటే నేను తెల్లబోయాను. మనకి నిజంగా ఎలాంటి అనుభవం కొత్తది, ఇలా కూడా అవుతుంది అన్నది తెలిసింది. అవును, ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. బ్రాహ్మణ్లో 30 సంవత్సరాల అబ్బాయి 5'9" హైటు సాఫ్ట్వేరు 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఈయన. అదేవిధంగా ఆర్యవైశ్య క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'11" హైటు యుఎస్లో ఉన్నాడు, H1B ఉంది, 150Kలో ఉన్నాడు. వెలమ్మ క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'11" హైటు బీటెక్ 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. కమ్మ క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'11" హైటు బీటెక్ MBA 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, హైదరాబాద్లోనే. పద్మశాలి క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'10" హైటు 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు అబ్బాయి. గౌడ్స్ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'10" హైటు బీటెక్ 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు.
ముదిరాజ్ క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'11" హైటు 24 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. వీళ్ళందరూ కూడా వెల్ సెటిల్డ్. ఓకేనండి. వివాహానికి సంబంధించి మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 9154690099. ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది పెద్ద అక్షరాలతో. ఆ నెంబర్కి ఎవరికైతే మంచి సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా ఈ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే సరిపోతుంది. వీరి ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలే మీకు చూపిస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా ఎలాంటి సంబంధాలు కావాలో సరే చూపిస్తూ ఉంటారు. ఒక హిందువులైతే సరిపోతుంది. ఏ వర్ణానికి సంబంధించిన వారైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. హిందువులందరూ కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. అదేవిధంగా అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదువు ఉండాలి. డిగ్రీ చదివి జాబ్ చేస్తున్నా పర్లేదు, డిగ్రీ చదివి బిజినెస్ చేస్తున్నా పర్లేదు, ఎలాంటి వారైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. అమ్మాయిల విషయంలో ఎలాంటి కండిషన్స్ లేవు కాబట్టి అమ్మాయిల తల్లిదండ్రులు ఈ ఒక్క విషయం మాత్రం సేఫ్ కాబట్టి వాళ్ళ ఎలాంటి అబ్బాయిలు కావాలన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే కనుక తప్పనిసరిగా మీకు నచ్చిన, మీకు ఇష్టమైన సంబంధాలని మీకు చూపిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలించి జాగ్రత్తలు తీసుకుని ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది వీరి సమక్షంలో. ఎక్కడా దాపరికం లేకుండా ప్రతి ఒక్క విషయాన్ని నిజాయితీగా, నిజంగా, ఎందుకంటే వివాహం అనేది ఒక నమ్మకం, విచ్ఛిన్నం కాకూడదని ఒక కారణంతో ప్రతి ఒక్కటి కూడా అబద్ధాలు లేకుండా నిజాలు మాత్రమే మాట్లాడుతూ మీకు వివరాలు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతిదీ కూడా మీరే ఎంక్వైరీ చేసుకోవాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులుగా మీకు ఉంటుంది. మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దామా. రెడ్డి క్యాస్ట్ అమ్మాయిలు 29 సంవత్సరాలు 5'5" హైటు యూఎస్లో ఉంది. 150Kలో ఉంది. H1B ఉంది. 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఈ పిల్లకి యూఎస్ వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'3" హైటు ఎంటెక్ 20 లక్షల ప్యాకేజీలో ఇక్కడే పనిచేస్తుంది హైదరాబాద్లో. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'7" హైటు యూఎస్లో 200Kలో ఉంది. 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'4" హైటు బీటెక్ కెనడాలో పనిచేస్తుంది. 120Kలో ఉంది. పిఆర్ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు ఎంటెక్ హైదరాబాద్లోనే 12 లక్షల ప్యాకేజీలో ఉంది. 6 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'4" హైట్ ఎంబీబీఎస్ ఎండి డాక్టర్ వరుడు కావాలి. వెల్ సెటిల్డ్. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు ఎంబీఏ చేసి 16 లక్షల ప్యాకేజీలో ఉంది పాప. 5'3" హైటు వెనకాల కూడా 5 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. భూమించి రెడ్డి 24 సంవత్సరాలు 5'5" హైటు బీటెక్. ఈ అమ్మాయి కూడా వెనకాల 2 కోర్స్ ప్రాపర్టీ ఉంది. తగినటువంటి భూమించి రెడ్డిస్లో వరుడు కావాలి. ఓకే అండి. మీకు చాలా సంబంధాలు అయితే చదివి వినిపించడం జరుగుతుంది. వాటిలో మనకి కొన్ని మాత్రమే వినిపిస్తున్నారు. ఇంకా చాలా సంబంధాలు అయితే ఉన్నాయి. మనకి టైం చాలా తక్కువ ఉంటుంది. ఆ టైంలో కొన్ని ఏ వర్ణానికి సంబంధించినవి అయినా సరే కొన్ని మాత్రమే చదివి వినిపించడం జరుగుతుంది. అంటే మీకు తెలియడం కోసం ఏ వర్ణానికి సంబంధించినవి ప్రజెంట్ ఉన్నాయో చెప్పడం కోసం మాత్రమే. కానీ ఇంకా చాలా సంబంధాలు ఉన్నాయి. చాలా వర్ణాలకి సంబంధించిన హిందువుల సంబంధాలు అయితే చాలా ఉండడం జరిగింది. మొదటి వివాహానికి సంబంధించి ఉన్నాయి, రెండో వివాహానికి సంబంధించి ఉన్నాయి, కులాంతర వివాహానికి సంబంధించి ఉన్నాయి, అదేవిధంగా అబ్రాడ్ సంబంధాలు కూడా ఉండడం జరిగింది. మీకు ఏ సంబంధాలు కావాలన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తే వాట్సాప్ నెంబర్కి అమ్మాయి కానీ అబ్బాయి కానీ వారి యొక్క ఫోటో, బయోడేటా పంపిస్తే సరిపోతుంది. మీకు మంచి సంబంధాలు అయితే చూపించడం జరుగుతుంది. మనకి టైం తక్కువ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కటి కూడా వివరంగా చెప్పండి. జస్ట్ వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కొన్ని మాత్రమే మీకు చెప్పడం జరుగుతుంది. తెలుసు కదా, అబ్బాయిల విషయంలో కాస్త కండిషన్స్ అంటే మినిమం డిగ్రీ చదువు ఉండాలని చెప్పి, అమ్మాయిల విషయంలో ఎలాంటివి లేవు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కాంటాక్ట్ అవడానికే ప్రయత్నం చేయండి. ఓకేనమ్మా. మరికొన్ని ప్రొఫైల్స్ చేద్దాం. తప్పనిసరిగానమ్మా. గౌడ్స్ క్యాస్ట్ 29 సంవత్సరాలు 6'2" హైటు యూఎస్లో ఉన్నాడు పిల్లాడు. ఒక 2 కోట్ల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్లోనే 30 సంవత్సరాలు 5'8" హైటు ఎంఎస్ కెనడాలో ఉన్నాడు అబ్బాయి. తగినటువంటి వధువు కావాలి. 190Kలో ఉన్నాడు. గౌడ్స్ క్యాస్ట్ 30 సంవత్సరాలు ఎంబీబీఎస్ ఎండి డాక్టరు. ఈ అబ్బాయికి తగినటువంటి డాక్టర్ వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 28 సంవత్సరాలు చార్టర్ అకౌంటెంట్ 50 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. వెల్ సెటిల్డ్. తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ అమ్మాయిలు 28 సంవత్సరాలు 5'2" హైటు యూఎస్లో ఉంది. 150Kలో ఉంది. H1B ఉంది. తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'8" హైటు ఆస్ట్రేలియాలో ఉంది పాప. 140Kలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. పిఆర్ ఉంది. గౌడ్స్ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'6" హైటు 21 లక్షల ప్యాకేజీలో బీటెక్ చేసి 5'6" హైట్లో హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది. తగినటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్
28 సంవత్సరాలు 5'3" హైట్ బీటెక్ యూఎస్లో 100Kలో ఉన్నటువంటి పాపకి ఎర్రగొల్లలు తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా 29 సంవత్సరాలు 5'4" హైట్ ఎంబీబీఎస్ ఎండి డాక్టరు ఈఎంఐకి తగినటువంటి ఎండి డాక్టర్ యాదవ కాస్ట్లో కావాలి. శాఖ పట్టింపు లేదు. 24 సంవత్సరాలు 5'7" హైటు బీటెక్ 12 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి యాదవ కాస్ట్ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా యాదవ కాస్ట్లో అబ్బాయిలు 28 సంవత్సరాలు 5'11" హైటు యూఎస్లో 125Kలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. యాదవ కాస్ట్ 30 సంవత్సరాలు ఎంబీబీఎస్ ఎండి డాక్టర్ వధువు కావాలి. యాదవ కాస్ట్ 31 సంవత్సరం 6 అడుగుల హైటు బీటెక్ 13 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి హైదరాబాద్లోనే 10 కోట్ల ప్రాపర్టీ ఉంది తగినటువంటి వధువు కావాలి. పెరిక కాస్ట్ 32 సంవత్సరాలు 5'7" హైట్ బీటెక్ యూఎస్లో 120Kలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి పెరిక కాస్ట్లో వధువు కావాలి. వడ్డేరా కాస్ట్ 29 సంవత్సరాలు 5'8" హైట్ బీటెక్ ఐఐటి చేసి పిహెచ్డి చేసి యూఎస్లో 120Kలో ఉన్నటువంటి పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. కుమ్మరి కాస్ట్ 31 సంవత్సరం బీటెక్ ఎంఎస్సి కెనడాలో ఉన్నాడు 130Kలో ఉన్నాడు తగినటువంటి వధువు కావాలి. రజక కాస్ట్ 32 సంవత్సరాలు 5'2" హైట్ బీటెక్ గవర్నమెంట్ జాబ్ ₹1,00,000 జీతంలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 9154690099. ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఎవరికైతే సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో బయోడేటా ఈ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే సరిపోతుంది. ఆ అమ్మాయిది కావచ్చు, అబ్బాయికి కావచ్చు, ఎవరికైనా సరే మంచి సంబంధాలు చూపిస్తూ ఉంటారు. ఒక హిందువులైతే సరిపోతుంది. ఏ వర్ణానికి సంబంధించిన వారైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాల్సి చూపిస్తూ ఉంటారు. ఒక హిందువులైతే సరిపోతుంది. అబ్బాయిలైతే కనుక మినిమం డిగ్రీ చదువు ఉండాలి. వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలనుకుంటే కనుక హైదరాబాద్లో 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ మీద అయితే కనిపిస్తున్నాయి. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఏ నెంబర్కైనా సరే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, కాల్ చేసి మాట్లాడచ్చు. మీకు వివరాలు అయితే అందించడం జరుగుతుంది. మీరు వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లో ఏదో ఒక నెంబర్ నుంచి అయితే మీకు కాల్ రావడం జరుగుతుంది. మీతో మాట్లాడతారు, మీ నుంచి కూడా వివరాలు తీసుకుంటారు. మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. సో వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలనుకుంటే కనుక హైదరాబాద్లో 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. వాటికి సంబంధించిన నెంబర్స్ కూడా ఉండడం జరిగింది. వ్యక్తిగతంగా కూడా ఒకసారి కలవాలనుకుంటే కనుక ఖచ్చితంగా కలిసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక క్లారిఫై చేసుకోండి. ఓకేనమ్మా. వివాహం అన్ని విషయాల్లో చాలా గొప్పది, విలువైంది. ఒకసారి జీవితంలో ముడిపడిందంటే మళ్ళీ విడదీయరాని బంధం అని చాలా గొప్పగా వర్ణించిన ఇప్పుడు మన ఇండియాలో, మన భారతదేశంలో నిజంగా, ఎందుకంటే మన భారతదేశంలో ఉన్నంత ఇది మిగతా దేశాల్లో అంత సఖ్యత ఉండదు. వాళ్ళు మన కల్చర్ని ఫాలో అవుతున్నారు. కానీ మన దగ్గర ఏమైపోతుందంటే విచ్ఛిన్నం అయిపోతుంది. సో ఎక్కడ లోపం ఉందంటారు? ఎందుకు అలా విచ్ఛిన్నం అయిపోవాల్సిన పరిస్థితి భార్యాభర్తలు అన్నది? అంటే ఇద్దరికి ఆర్థిక స్వతంత్రం ఉండడం ఒకటి. 2 ఏంటంటే పూర్వానికి ఇప్పటికీ అడ్జస్ట్మెంట్లు తగ్గిపోయినాయి. 3 ఏంటంటే యుగోయిజాలు పెరిగిపోయినాయి. 4వ విషయం ఏంటంటే పెద్దవాళ్ళు చెప్పినా వినట్లేదు పిల్లలు. పెద్దవాళ్ళు బాధపడుతున్నారు పాపం. ఎందుకంటే భూదేవంత అరిగేసి ఎంతో పెళ్లి చేస్తున్నారు, ఇలా అయిందేంటి మన పిల్లలకి అని బాధపడుతున్నారు. ఏం చేయలేకపోతున్నారు. ఇవి కారణాలు. అయితే ఏంటంటే ముందే కొంచెం కౌన్సిలింగ్ అనేది చాలా అవసరం పిల్లలకి. అవునమ్మా. కొన్ని చెప్పుకుందామమ్మా. ఓకే. ఎస్సీ మాల క్యాస్ట్ హిందూసు అందరూ కూడా మన దగ్గర హిందూసే ఉంటారండి, గమనించండి. 26 సంవత్సరాలు 5'5" హైట్ బీటెక్ ఎంఎస్సి యూఎస్లో 120Kలో ఉంది పాప. తగినటువంటి ఎస్సీ మాల క్యాస్ట్లో కావాలి. ఎస్సీ మాల క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'6" హైట్ ఎంటెక్ 20 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి హైదరాబాద్లో జాబ్ చేస్తుంది. తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాల క్యాస్ట్ 26 సంవత్సరాలు ఎంబీబీఎస్ ఎండి డాక్టరు 1,50,000 శాలరీ వస్తుంది. ఓన్లీ డాక్టర్ 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఎస్సీ మాల క్యాస్ట్లో డాక్టర్ వరుడు కావాలి. ఎస్సీ మాల క్యాస్ట్లో 32 సంవత్సరాలు 5'7" హైట్ బీటెక్ యూకేలో ఉంది పాప. 100K వస్తుంది. యూకే వెళ్ళడానికి ఇష్టపడే వాళ్ళు ఇక్కడున్న ఓకే వీళ్ళకి. ఎస్సీ మాల క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'10" హైట్ ఎంటెక్ యూఎస్లో ఉన్నాడు. 270Kలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాల క్యాస్ట్ 27 సంవత్సరాలు గవర్నమెంట్ జాబ్, గెజిటెడ్ ఆఫీసర్, 1 lakh శాలరీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. మాదిగా క్యాస్ట్ కూడా చూద్దామా. ఎస్సీ మాదిగా క్యాస్ట్లో 26 సంవత్సరాలు 5'4" హైట్ బీటెక్ యూఎస్లో ఉంది పిల్ల. 130K వస్తుంది. తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాదిగా క్యాస్ట్ 25 సంవత్సరాలు బీటెక్ బెంగళూరులో పనిచేస్తుంది. 30 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి.
ఎస్సీ మాదిగ క్యాస్ట్లో అబ్బాయి 28 సంవత్సరాలు 5'11" హైటు 180 కిలో ఉన్నాడు, యుఎస్లో, తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాదిగ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'11" హైటు గవర్నమెంట్ ఎంప్లాయీ 12 లక్షల ప్యాకేజీలో మన హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు, తగినటువంటి వధువు కావాలి. ఇంకా సెకండ్ మ్యాచ్లకి వెళదామమ్మా. ఓకేనమ్మా. రెండో పెళ్లి విషయంలో అందరికీ తెలుసు, తగిన జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళడం అనేది చాలా చాలా అవసరం. రెడ్డి క్యాస్ట్లో 31 సంవత్సరం 5'9" హైటు ఎంటెక్ చేశాడు బిట్స్ ఫిలానీలో 30 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా 37 సంవత్సరాలు 5'9" హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టరు అబ్బాయి 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. 20 కోట్ల ప్రాపర్టీ. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్లోనే అమ్మాయి రెండో పెళ్లి 33 సంవత్సరాలు 5'4" హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టర్ యుఎస్లో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెండో పెళ్లి 26 సంవత్సరాలు 5'4" హైటు యుఎస్లో ఉన్నటువంటి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. 120K వస్తుంది. సరే, క్షత్రియ క్యాస్ట్ 32 సంవత్సరాలు 5'10" హైటు 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు అబ్బాయి. రెండో పెళ్లి 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 32 సంవత్సరాలు 5'9" హైటు బీటెక్ 20 లక్షల ప్యాకేజీలో ఉండి 20 కోట్ల ప్రాపర్టీ ఉన్నటువంటి రెండో పెళ్లి వరుడికి తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 33 సంవత్సరాలు 5'10" హైటు బిజినెస్ బీటెక్ చదువుకున్నాడు, 70 లక్షలు వస్తుంది సంవత్సరానికి, ఇతనికి 30 కోట్ల ప్రాపర్టీ కూడా ఉంది, రెండో పెళ్లికి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 35 సంవత్సరాలు 5'7" హైటు బీటెక్ 25 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. కులాంతర వివాహం 38 సంవత్సరాలు గవర్నమెంట్ జాబు 12 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ఇన్ని ఓసీ బీసీ చూస్తారు. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 40 సంవత్సరాలు 5'6" హైట్ ఎంబీఏ హైదరాబాద్లోనే ఉన్నటువంటి ఈ పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. నెలకి ₹1,00,000 సాలరీ వస్తుంది. వైశ్య క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'2" హైటు బీటెక్ 6 అడుగుల హైటు ఈఎంఐ 5'2" హైటు తగినటువంటి వరుడు కావాలి రెండో పిల్లకి. చౌదరి క్యాస్ట్ 32 సంవత్సరాలు 5'3" హైటు బీకాము 10 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. పిల్ల బిజినెస్ చేస్తుంది. గౌడ్స్ క్యాస్ట్ 38 సంవత్సరాలు 5'6" హైటు బీటెక్ 24 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి యుఎస్ అయినా చూస్తారు వీళ్ళు. ఆ విషయం గుర్తుపెట్టుకుని ఎవరైనా ఫోన్ చేయొచ్చు. మున్నూరు కాపు క్యాస్ట్ 38 సంవత్సరాలు 5'4" హైటు బిట్స్ ఫిలానీలో బీటెక్ చేసిన అమ్మాయికి 30 లక్షల ప్యాకేజీలో ఉంది, హైదరాబాద్లోనే ఉంది, రెండో పిల్లకి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 34 సంవత్సరాలు 5'3" హైటు బీటెక్ 8 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈఎంఐకి రెండో పిల్లకి వరుడు కావాలి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 9154690099. ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఎవరికైతే మంచి సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో బయోడేటా ఆ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే సరిపోతుంది. వీరి ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాల్సి చూపిస్తూ ఉంటారు. ఒక హిందువులు అయితే సరిపోతుంది. ఏ వర్ణానికి సంబంధించిన వారైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదివి ఉండాలి. విషయం అందరికీ తెలిసిన అంశమే. మనకి ఇక్కడ చాలా టైం తక్కువ ఉండటం వల్ల కొన్ని మాత్రమే సంబంధాలు మీకు చదివి వినిపించవలసి వస్తుంది. కొన్ని మాత్రమే ఉన్నాయేమో అనుకోవద్దు, చాలా చాలా సంబంధాలు ఉన్నాయి. మీరు ఒకసారి వ్యక్తిగతంగా కలిసినా లేదంటే వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపించినా సరే మిగిలిన సంబంధాలు కూడా మీకు తెలియచేయడం జరుగుతుంది. మీ వర్ణాన్ని బట్టి మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే అలాంటి సంబంధాలు కూడా మీకు చూపించడం జరుగుతుంది. మీకు ఏది ఇష్టమైతే అది. అదేవిధంగా ఎవరికైనా సరే జాతక పరిశీలన కావాలనుకుంటే కనుక ఇదే వాట్సాప్ నెంబర్ 9154690099. ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి కనుక ఎవరికైనా జాతక పరిశీలన కావాలనుకుంటే కనుక వారు కూడా వారి యొక్క డీటెయిల్స్ కనుక ఈ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే ఖచ్చితంగా జాతక పరిశీలన చేస్తారు. జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే కనుక మీకు తెలియచేయడం జరుగుతుంది. మీకు ఇష్టమైతే వీరి ఆధ్వర్యంలో హోమాలు కూడా జరిపిస్తూ ఉంటారు. ఏమైనా వివాహ ఆలస్యమైనా, ఏమైనా దోషాలు ఉన్నా సరే, ఏ దోషాలు ఉన్నా సరే అన్నిటికి కూడా ఒక పరిహారం ఉంటుంది కదా, అలాంటి పరిహారం కూడా మీకు చేపించడం జరుగుతుంది. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. చౌదరి కేసులో అమ్మాయిలు 28 సంవత్సరాలు 5'7" హైట్ బీటెక్ యుఎస్లో ఉంది, 180 కిలో ఉంది, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. చౌదరి క్యాస్ట్లోనే 27 సంవత్సరాలు 5'4" హైట్ బీటెక్ యుఎస్లో 140 కిలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి.
కమ్మ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5 హైట్ బీటెక్ ఎంఎస్ కెనడాలో ఉంది 150Kలో ఉంది తగినటువంటి వరుడు కావాలి. కమ్మ క్యాస్ట్లోని 29 సంవత్సరాలు ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, ఈ పిల్లకి డాక్టర్ వరుడు కావాలి. కమ్మ క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'4" హైటు పీజీ చేసింది ఎంఐ ఎంబీబీఎస్ ఎండి 30 లక్షల ప్యాకేజీలో ఉంది తగినటువంటి డాక్టర్ వరుడు కావాలి. 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. కమ్మ క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'3" హైటు చార్టర్ అకౌంటెంట్ 20 లక్షల ప్యాకేజీలో ఉంది తగినటువంటి వరుడు కావాలి. చౌదరి క్యాస్ట్లోనే 28 సంవత్సరాలు 5'4" హైటు బీటెక్ 19 లక్షల ప్యాకేజీలో ఉంది 10 కోట్ల ప్రాపర్టీ తగినటువంటి వరుడు కావాలి. చౌదరి క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'4" హైటు బీటెక్ 10 లక్షల ప్యాకేజీలో ఉంది 5 కోట్ల ప్రాపర్టీ ఉంది తగినటువంటి వరుడు కావాలి. చౌదరి క్యాస్ట్ అబ్బాయిలు 32 సంవత్సరాలు 5'9" హైటు ఎంఎస్ యూఎస్లో 130Kలో ఉన్నాడు 20 CR ప్రాపర్టీ తగినటువంటి వధువు కావాలి. చౌదరి క్యాస్ట్ 6 అడుగుల హైటు ఎంటెక్ 100Kలో ఉన్నాడు తగినటువంటి వధువు కావాలి యూఎస్లో. అదేవిధంగా చౌదరి క్యాస్ట్ 28 సంవత్సరాలు ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, ఎండి చేస్తున్న అమ్మాయి కావాలి. చౌదరి క్యాస్ట్ 30 సంవత్సరాలు ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, పీజీ చేసిన వధువు కావాలి ఈ అబ్బాయికి కూడా. చౌదరి క్యాస్ట్ 5'9" హైటు బీటెక్ 20 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి 30 కోట్ల ప్రాపర్టీ. చౌదరి క్యాస్ట్ ఎంటెక్ 100Kలో ఉన్నాడు యూఎస్లో 6 అడుగుల హైటు తగినటువంటి వధువు కావాలి. ఈ అబ్బాయికి కూడా ఏమిటంటే కనుక 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. పెరికా క్యాస్ట్ అమ్మాయి 28 సంవత్సరాలు 5'4" హైటు ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. ఎంబీఏ చేసింది. కులాంతర వివాహం 30 సంవత్సరాలు 5'4" హైట్ ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, తగినటువంటి కులాంతర వివాహానికి ఇష్టపడే వరుడు కావాలి. వడ్డేర క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'3" హైటు ఎంబీఏ ఈ అమ్మాయికి కూడా తగినటువంటి వరుడు కావాలి. కుమ్మరి క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'2" హైటు ఎంఐ 60,000 జీతంలో ఉంది తగినటువంటి వరుడు కావాలి. వాల్మీకి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'5" హైటు బీటెక్ 50,000 జీతంలో ఉంది వాల్మీకి క్యాస్ట్లో వరుడు కావాలి. రజికా క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'3" హైటు 12 లక్షల ప్యాకేజీలో ఉంది తగినటువంటి వరుడు కావాలి. కులాంతర వివాహం 31 సంవత్సరం 5'5" హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, 12 లక్షల ప్యాకేజీలో ఉంది 10 కోట్ల ప్రాపర్టీ ఉంది తగినటువంటి వెల్ సెటిల్డ్ వరుడు కావాలి. ఓకే అండి, వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకునే వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 9154690099. ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఎవరికైతే మంచి సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా వాట్సాప్ నెంబర్కి పంపిస్తే సరిపోతుంది. వీరి ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. ఒక మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలి సరే మీకు చూపిస్తూ ఉంటారు. ఒక హిందువులు అయితే సరిపోతుంది. ఏ వర్ణానికి సంబంధించిన వారైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనమ్మా. రెండో వివాహానికి సంబంధించి, కులాంతర వివాహానికి సంబంధించి ఏమైనా వాళ్ళ పేరెంట్స్ కండిషన్స్ పెట్టడం ఎలాంటి ఏమడుగుతున్నారు అసలు వాళ్ళు? కులాంతర వివాహానికి అయితే వాళ్ళు ఏం అడగరమ్మా, ఆహారం కట్ చేసుకోమని ఆహార వ్యవహారాలు చూసుకుంటారు. ఫస్ట్ వాళ్ళ సాంప్రదాయాలు కలుస్తున్నాయా లేదని చూసుకుంటారు. 3 ఏంటంటే వెనకాల ఆర్థిక పరిస్థితులు 3 చూసుకుంటున్నారు. ఇక రెండో పెళ్ళికైతే కనుక వాళ్ళకి డైవర్స్ అయి ఉంటాయి, ఎంక్వైరీ అనేది కంపల్సరీ చేసుకుంటున్నారు, చేసుకునే ముందుకు వెళ్తున్నారు. మనం కూడా క్రిస్టల్ క్లియర్గా వాళ్ళని వీళ్ళని కూర్చోబెట్టి మాట్లాడతాం. అయినప్పటికీ కూడా ఎంక్వైరీ చేసుకోమంటాం, టేక్ ఏ ఓన్ టైం తీసుకోమంటాం. దానివల్ల మన బ్యూరోలో ఈ 16-17 ఏళ్ళగా చేసిన పెళ్ళిళ్ళు విఫలం అవ్వకుండా సఫలం అయ్యాయని చెప్పచ్చు. అవును, ఓకేనమ్మా. మరికొన్ని ప్రొఫైల్స్ అయితే చూద్దాం. కమ్మ క్యాస్ట్ 20 సంవత్సరాలు 5'3" హైటు సాఫ్ట్వేర్ 10 లక్షల ప్యాకేజీలో ఉంది 40 కోట్ల ప్రాపర్టీ ఉంది తగినటువంటి వరుడు కావాలి. క్షత్రియ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'3" హైటు బీటెక్ ఐఐటి చేసింది, ఎంబీఏ చేసింది పిల్ల 60 లక్షల ప్యాకేజీలో ఉంది క్షత్రియ క్యాస్ట్లో వరుడు కావాలి. వెలమ క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'4" హైటు 10 లక్షల ప్యాకేజీలో ఉంది, బీటెక్ చదువుకుంది తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'5" హైటు ఎంబీఏ ఈఎంఐ 18 లక్షల జీతంలో ఉంది 20 కోట్ల ప్రాపర్టీ ఉంది తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'4" హైట్ బీటెక్ 6 లక్షల జీతంలో ఉంది తగినటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్ 24 సంవత్సరాలు 5'6" హైట్ బీటెక్ 15 లక్షల ప్యాకేజీలో ఉంది తగినటువంటి వరుడు కావాలి. చౌదరి క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'11" హైట్ బీటెక్ 40 లక్షల
ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. 60 కోట్ల ప్రాపర్టీ. కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు 8 హైటు బీటెక్ 30 లక్షల ప్యాకేజీలో ఉండి 40 కోట్ల ప్రాపర్టీ ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. క్షత్రియ క్యాస్ట్ 30 సంవత్సరాలు 11 హైటు బీటెక్ MBA 35 లక్షల ప్యాకేజీలో ఉండి 5 కోట్ల ప్రాపర్టీ ఉన్నటువంటి అబ్బాయికి క్షత్రియ క్యాస్ట్లో వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 30 సంవత్సరాలు 9 హైటు బీటెక్ 29 లక్షల ప్యాకేజీలో ఉండి 30 కోట్ల ప్రాపర్టీ ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు 10 హైటు బీటెక్ IIT చేసి 60 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. యాదవ క్యాస్ట్ 28 సంవత్సరాలు 9 హైటు బీటెక్ గవర్నమెంట్ జాబ్ చేస్తూ 15 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 9154690099. ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఎవరికైతే మంచి సంబంధాలు కావాలనుకుంటున్నారో అమ్మాయిలకి కావచ్చు, అబ్బాయిలకి కావచ్చు, వారి యొక్క ఫోటో బయోడేటా వాట్సాప్ నెంబర్కి పంపిస్తే సరిపోతుంది. వీరి ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలంటే తెలుసుకుని అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలి సార్ చూపిస్తూ ఉంటారు. ఒక హిందువులు అయితే సరిపోతుంది. అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదివి ఉండాలి. ఏ వర్ణానికి సంబంధించిన వారైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనమ్మా, ఈరోజు మీ విలువైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలమ్మా. ఓం శ్రీమాత్రే నమః. చూసారు కదండి, ఇక ఇది నాటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం. నమస్తే.